గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్కి కారణాలేంటి, డయాబెటీస్ను ఎలా గుర్తించవచ్చు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డయాబెటీస్కు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రవికుమార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? ఓకే అండి, ఇప్పుడు డయాబెటీస్ తీసుకున్నట్లయితే మధుమేహ వ్యాధి అంటామండి. రక్తంలో చక్కెర శాతం ఎక్కువడం వల్ల వచ్చే వ్యాధిని మధుమేహ వ్యాధి అంటామండి. అంటే డయాబెటీస్లో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి, షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతుంటాయండి. మెయిన్గా రావడానికి గల కారణాలు తీసుకున్నట్లయితే వంశపారంపర్యంగా ఎక్కువ తీసుకుంటామండి. అలాగే మెయిన్గా ఎక్కువ టెన్షన్స్ కానీ, స్ట్రెస్ కానీ, ఎక్కువ ఇబ్బంది పడ్డప్పుడు కానీ, ఎక్కువ మనకి ఏంటంటే ఒబేసిటీ లావు పెరగడం వల్ల కానీ కూడా మనకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో తీసుకున్నట్లయితే చాలా మందిలో కూడా చూస్తున్నాం ఏంటంటే ఎక్కువ టెన్షన్స్ కానీ, స్ట్రెస్ కానీ మేజర్ రీజన్ తీసుకోవచ్చండి. ఎందుకంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ వాళ్ళలో నలుగురు అబ్బాయిలు ఉంటే నలుగురికి కూడా రావాల్సిన పరిస్థితి ఉండదండి. అందులో ఎవరు ఎక్కువ టెన్షన్స్ కానీ, స్ట్రెస్ కానీ గురవుతారో వాళ్ళకే డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా చూస్తుంటామండి. కానీ మేజర్గా ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్లో తీసుకున్నట్లయితే టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉంటుందండి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ తీసుకున్నట్లయితే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అంటే మన శరీరంలో అనేది ఇన్సులిన్ హార్మోన్ అనేది పూర్తిగా నశించిపోవడం వల్ల వచ్చే వ్యాధిని టైప్ 1 డయాబెటీస్ అంటాము. ఈ టైప్ 1 డయాబెటీస్ మనం ఎక్కువ మన చిన్నపిల్లల్లో కానీ 50 to 70 years ఏజ్ గ్రూప్లో కానీ మనం టైప్ 1 డయాబెటీస్ని చూస్తుంటాము. ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది మెడిసిన్స్ వాడుతుంటారండి. ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కూడా కంట్రోల్ కాకుంటే వాళ్ళు ఇన్సులిన్ అనేది తీసుకుంటారు ఆర్టిఫిషియల్గా. కాబట్టి మనం వీటిని టైప్ 1 డయాబెటీస్ అంటాము. అంటే టైప్ 1 డయాబెటీస్లో కూడా మనకు కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు సిమ్టమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి, మేజర్గా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి. కానీ టైప్ 2 డయాబెటీస్ తీసుకున్నట్లయితే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, అంటే ఇన్సులిన్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది కానీ శరీరం అనేది పూర్తిగా వినియోగించుకోలేకపోతుంది. వీటిని టైప్ 2 డయాబెటీస్ అంటాం. టైప్ 2 డయాబెటీస్ అనేది సాధారణంగా 90% మందిలో చూసే డయాబెటీస్ కూడా టైప్ 2 డయాబెటీస్. అంటే ఏంటంటే ఎక్కువ టెన్షన్స్ కానీ, స్ట్రెస్ కానీ ఇలాంటి రిలేటెడ్ వల్ల ఎక్కువ వచ్చే డయాబెటీస్ని టైప్ 2 అంటామండి. ఈ టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, కానీ మన హోమియోపతిలో ఏంటంటే వీటికి టైప్ 2 డయాబెటీస్కి పర్మనెంట్గా కూడా క్యూర్ చేయొచ్చండి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ తీసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇన్సులిన్ వాడుతుంటారు కాబట్టి ఆ ఇన్సులిన్ తగ్గించుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో వాళ్ళలో కాంప్లికేషన్స్ కూడా తగ్గించాలి. కాంప్లికేషన్ అనేవి చాలా చూస్తుంటాం. ఏంటంటే మన కిడ్నీ మీద కానీ ఎఫెక్ట్ పడడము, కంటి చూపు మీద ఎఫెక్ట్ పడడము, ఇలా నరాలపైన ఎఫెక్ట్ పడడం అనేది చూస్తుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి టైప్ 1 డయాబెటీస్లో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుందండి హోమియోపతిలో. కానీ టైప్ 2 డయాబెటీస్లో మాత్రం మనం పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా చూసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి తిరుపతి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, నా పేరు తిరుపతి అండి. చెప్పండి. ఓకే, అంటే మాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, అయితే మాకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ అయినామండి. ఓకేనండి. హలో, చెప్పండి. వింటున్నాను. అయితే మాకు కన్సల్టింగ్ అయినామండి. అయితే మేము 30% ఉన్నదండి మా అకౌంట్స్. ఓకే 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 అంటే మన స్పర్మ్ కౌంట్ 30 million ఉందా అండి? మోటిలిటీ 15% ఉన్నదండి. ఓకేనండి, మీరు అన్నట్టుగా ఇప్పుడు స్పర్మ్ కౌంట్ 30, ఇది మోటిలిటీ అనేది 50 ఉంది కాబట్టి మోటిలిటీ అయితే పర్లేదండి, 50 to 60% ఉండొచ్చు. కౌంట్ అనేది 30 million ఉంది కాబట్టి అలిగోజూస్పర్మియా అంటామండి. ఈ కౌంట్ అనేది పెంచుకోవడం కూడా మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు కౌంట్ తక్కువ ఉంది అంటే, అలిగోజూస్పర్మియా ఉంది అంటే ఈ సంతానలేమి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మీరు ఏంటంటే మనకు ఇంగ్లీష్లో ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా కౌంట్ మాత్రం పెరగదండి, ఎందుకంటే అలానే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడుకున్నట్లయితే మనకు పర్మనెంట్గా కౌంట్ పెంచుకోవచ్చు. మీరు అందులో మన దాంట్లో ట్రీట్మెంట్కు స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం వరకు వెయిట్ చేసినట్లయితే మన కౌంట్ కూడా 50 to 60 million ఈజీగా పెంచొచ్చండి. ఎందుకంటే మీది అలిగోజూస్పర్మియా. కొంతమందిలో ఏంటంటే అజూస్పర్మియా కేసెస్ కూడా చాలా సక్సెస్ రేట్లో ఉన్నాయండి హోమియోకేర్లో. 0 million కౌంట్ ఉన్న వాళ్ళలో కూడా 60 million పెంచిన అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు 30 million అంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదండి, మీరు కౌంట్ ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే మీరు సంతానం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి డయాబెటీస్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? అండ్ టైప్ 1 టైప్ 2లో సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి లేకపోతే వేరే వేరే సిమ్టమ్స్ ఉంటాయి? ఓకేనండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు డయాబెటీస్ ఉంది అని తెలుసుకోవడానికి మెయిన్ ఏంటంటే సిమ్టమాటిక్గా కూడా చూసుకోవచ్చండి. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ తీసుకున్నట్లయితే వాళ్ళలో అధిక దాహం ఎక్కువగా ఉండడం, అధిక మూత్ర విసర్జన ఎక్కువగా ఉండడం, నైట్ టైంలో పదే పదే మూత్రంకి వెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఏర్పడము. మేజర్గా ఏంటంటే దాంతోపాటు ఏంటంటే ఆకలి ఎక్కువగా ఉంటుందండి, అంటే 1-2 అవర్స్కి ఒకసారి ఆకలి ఎక్కువగా వేయడం, ఇలాంటివి కూడా చూస్తుంటామండి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్లో కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి. గడ్డినెస్ రావడము, నీరసంగా ఉండడము, తల తిరగడము,
సడన్గా కింద పడిపోవడము, నీరసం ఎక్కువైపోయి ఇలాంటివి కూడా చూస్తుంటాము. కానీ టైప్ 1 డయాబెటీస్లో మాత్రం అరికాల్లో మంటలు ఎక్కువ చూస్తుంటామండి. అరికాల్లో మంటలు కానీ తిమ్మిర్లు కానీ ఎక్కువ చూస్తుంటాం. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. వీటి ద్వారా కాకుండా మనం ఇన్వెస్టిగేషన్స్ పరంగా కూడా చూసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అలాగే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేయిస్తామండి. ఫాస్టింగ్లో 100 వరకు ఉంటే నార్మల్, 100 కంటే ఎక్కువ ఉన్నట్లయితే డయాబెటీస్ ఉందని నిర్ధారించుకుంటాము. పోస్ట్ లంచ్లో 180 వరకు ఉండొచ్చండి. 180 కంటే ఎక్కువ ఉన్నట్లయితే కూడా మన డయాబెటీస్ ఉందని నిర్ధారించుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మనకి HbA1c అనే టెస్ట్ ఉంటుంది, గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్. గత 3-4 నెలల నుంచి కూడా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో దీని ద్వారా రుజువు అవుతుంది మనకు. కాబట్టి మనం గ్లైకోజిలేటెడ్ చేయించుకున్నట్లయితే కూడా మనకు ఖచ్చితమైన రీడింగ్స్ తెలుస్తుంది షుగర్స్ ఎలా ఉన్నాయని. దాంతోపాటు ఎందుకంటే షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే కిడ్నీ మీద కానీ ఈ నర్వ్స్ మీద కానీ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు కూడా మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయించుకోవాలండి. ఆ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లో ఏంటంటే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి చూసుకోవాలి. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే పెరుగుతున్నాయి అంటే మనం షుగర్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవచ్చండి. కొంతమంది ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ 150 వరకు ఉంటే నార్మల్ అండి. కాబట్టి 150 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి హోమియోపతిలో కూడా ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ను మనం పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. వాటితో పాటు మన డయాబెటీస్ కూడా పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. దాంతోపాటు సీరం క్రియాటిన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందని కూడా చూసుకోవాలండి. సీరం క్రియాటిన్ అనేది 2 వరకు ఉంటే నార్మల్, 2 కంటే ఎక్కువ ఉన్నట్లయితే కూడా కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. అలా సీరం క్రియాటిన్ 4 కానీ 5 కానీ వెళ్ళినట్లయితే మనం డయాలసిస్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే 4 కానీ 5 కానీ ఉంటే మెడిసిన్స్ వల్లనే మనము అది సీరం క్రియాటిన్ లెవెల్ చేసుకోవచ్చు. కానీ 8, 9 అట్లా ఉంటే మాత్రం చాలా డయాలసిస్కి వెళ్ళాల్సిన ఉంటుందండి. కానీ కొంతమంది పేషెంట్స్ డయాలసిస్ చేయించుకున్న వాళ్ళు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ వాడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే డయాలసిస్ కూడా తగ్గించుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ భాస్కర్ అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే భాస్కర్ గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, ఏం లేదండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. ఇది మా మదర్ ఏజ్ వచ్చేసి 50 అండి. ఓకే, ఈ మధ్య ఫాస్టింగ్ చెకప్ చేస్తే షుగర్ టెస్ట్ వచ్చేసి 113 ఉన్నదండి. ఓకేనండి. తిన్న తర్వాత 270 ఉన్నదండి. ఓకేనండి. అయితే ఈ మధ్య చెకప్ చేస్తే లివర్ కు ఫ్యాటీ లివర్ అనేది చూపెడుతుందండి, గ్రేడ్ 1. ఓకే, సమస్యలు వస్తాయా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకేనండి. ఇప్పుడు మీ షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది కొంచెము వేరియేషన్లో ఉందండి. ఫాస్టింగ్ 130 అంటే కొన్ని 10-13 రీడింగ్స్ ఎక్కువగా ఉంది. పోస్ట్ లంచ్లో కూడా ఎక్కువ రీడింగ్స్ 270 అబోవ్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే మీరు అన్నట్టుగా షుగర్ ఉన్నప్పుడు కూడా అనేక రకాల కాంప్లికేషన్స్ వస్తాయండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా లివర్ మీద ఎఫెక్ట్ పడింది అంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే మనకు లివర్ చుట్టూ ఉన్న ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగిపోవడం వల్ల లివర్ కొంచెం వాపుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కామన్గా సర్వసాధారణంగా చాలామందిలో చూస్తామండి ఫ్యాటీ లివరు. అది పెద్ద సమస్య కాకపోయినా అది గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా ఎక్కువ సివియారిటీకి వెళ్ళిందంటే మాత్రం ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మనకు వీలైనంత వరకు ఫ్యాటీ లివర్ తగ్గించుకోవచ్చు, షుగర్ కూడా తగ్గించుకోవచ్చు అండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్, మసాలా ఐటమ్స్ ఇలాంటి ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మనకు ఫ్యాటీ లివర్ పెరిగే అవకాశాలు ఉంటాయి, ఫ్యాట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ఆ షుగర్ కూడా పెరగకుండా ఫ్లక్చువేటింగ్ కాకుండా కూడా చూసుకోవాలండి మీరు. ఎందుకంటే ఇప్పుడు షుగర్ రీడింగ్స్ అనేవి ట్యాబ్లెట్స్ వాడుతున్న రోజు కంట్రోల్ ఉంటుంది. ట్యాబ్లెట్స్ తగ్గిస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం లైఫ్ లాంగ్ వాడనక్కర్లేదండి. మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడుకున్నట్లయితే మీ షుగర్తో పాటు కాంప్లికేషన్స్ కూడా పర్మనెంట్గా తగ్గించుకోవచ్చండి మీరు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, చెప్పండి శిరీష గారు, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీ క్వశ్చన్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. చెప్పండి. నాకు ఇంతవరకు షుగర్ ఏం లేదండి. ఈ మధ్య 184 అని వచ్చింది ఒక 2-3 డేస్ బ్యాక్. ఓకేనండి. అంటే భోజనం చేసిన తర్వాతనా? భోజనం చేసిన తర్వాత అండి, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత. ఓకేనమ్మా, చెప్పండి. నాకు ఇప్పుడు కన్సీవ్. చెప్పండి, కన్సీవా? ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఇప్పుడు కన్సీవ్ ఉన్నారా? అవునండి. ఓకేనండి. అంటే ఇప్పుడు మీకు 184 అంటే ఇప్పుడు లెవెల్స్ అనేది నార్మలేనండి. మనం 190, 180 వరకు అనేది కామన్గా చూస్తాం పోస్ట్ లంచ్లో. కాబట్టి మనకు 250, 200 అబోవ్ ఉన్నట్లయితే మనం కొంచెం జాగ్రత్త పడాలి. కాబట్టి మీరు కన్సీవ్ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కొంచెం మామూలుగా వాకింగ్ లాంటివి చేసుకుంటే బెటర్ అండి. మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ రెస్ట్ తీసుకుంటే కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మీరు రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు డయాబెటీస్ ఎక్కువ స్టేజ్లో ఉంది, ఎక్కువ రీడింగ్స్లో ఉన్నప్పుడు మళ్ళీ పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి మెడికేషన్ వాడుకుంటే ఇబ్బంది ఉండదండి. కాబట్టి ఇప్పుడైతే మీరు డయాబెటిక్ అనేది కరెక్ట్గా లేకుంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేయించండి. దాని ద్వారా కూడా మనకి ఏమైనా ఫైండ్ అవుట్ అయితే మాత్రం మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే బెటర్ అండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్రీ అండ్ పోస్ట్ మీల్స్ ఎంత ఉంటే నార్మల్, అట్ ది సేమ్ టైం అసలు ఎలా కంట్రోల్ చేయాలి?
షుగర్ లెవెల్స్ని. ఓకేనండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏమన్నా మనకు డయాబెటిక్ ఏంటంటే మనం ఫాస్టింగ్లో వచ్చేసి అయితే మనకు 100 వరకు ఉంటే నార్మల్ అండి. పోస్ట్ లంచ్లో 180 వరకు ఉంటే నార్మల్. అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే డయాబెటీస్ ఉందని నిర్ధారించుకుంటాం. వీటిని కంట్రోల్ ఎలా చేయాలి అంటే మన లెవెల్స్ మాత్రం మేజర్ ఇంపార్టెంట్ కావండి. ఇప్పుడు లెవెల్స్ ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఎన్ని ఇన్సులిన్ వాడినా కంట్రోల్ ఉంటుంది. మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అనేది ఫ్లక్చువేటింగ్ అవుతాయి. ఎవ్రీ మంత్ పెరగడం తగ్గడం అనేది జరుగుతుందండి. కాబట్టి లెవెల్స్ కంటే మనకు మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంప్లికేషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలి, క్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు కాంప్లికేషన్స్ అనేవి చాలా మందిలో చూస్తుంటాం. ఇప్పుడు డయాబెటీస్ ఉంది అంటే మనకు లెవెల్స్ నార్మల్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటారండి. కానీ డయాబెటీస్ వల్ల అది స్లో పాయిజన్ అండి. మెల్లమెల్లగా మన బాడీలో ప్రతి ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏంటంటే మన కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కంటి చూపు మీద ఎఫెక్ట్ పడుతుంది రాను. అలాగే కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు చాలా జాగ్రత్త పడాలండి. మనం అవి తగ్గించుకోగలిగితే మన డయాబెటీస్ లెవెల్స్ అనేవి పర్మనెంట్గా కంట్రోల్ అవుతాయి. కాబట్టి మనకు మెడిసిన్స్లో ఏంటంటే ఇప్పుడు హోమియోపతిలో మీరు డయాబెటీస్ లెవెల్స్తో పాటు కాంప్లికేషన్స్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ కాంప్లికేషన్స్ తగ్గుతున్నప్పుడు ఏంటంటే ఆ లెవెల్స్ ఆటోమేటిక్గా మన కంట్రోల్కి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం అనుకోండి, ఓన్లీ లెవెల్స్ మాత్రమే వాడతాం. అంటే ఇప్పుడు మనం ఇన్సులిన్ ఉంది, ఫాస్టింగ్ 300 అబవ్ ఉంది, 250 అబవ్ ఉంది. అలాంటప్పుడు మనం ఇన్సులిన్ పెంచుకుంటా పోతే ఆ లెవెల్స్ ఈజీగా కంట్రోల్ అవుతాయి. కానీ అది ఎక్కువ కాలం ఇన్సులిన్కి అలవాటు పడిపోతే కూడా మన బాడీ రెస్పాండ్ అవ్వదు. అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెసిస్టెన్స్ పవర్ అనేది ఉండదు. రాను ఆ ఇన్సులిన్ కూడా పనిచేయకపోవచ్చు అండి. అలాంటప్పుడు చాలా కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు మనం మెడికేషన్ అనేది తగ్గించుకుంటూ రావాలండి. ఇప్పుడు మీరు డయాబెటీస్ ఉన్నట్లయితే మనం ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ అలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము. అలాంటప్పుడు ఎలాంటి మెడికేషన్ వాడొద్దండి. వీలైనంత వరకు కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ రెగ్యులర్గా మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ వాకింగ్ చేసుకుంటూ డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు కూడా మనకు కంట్రోల్ అవ్వట్లేదు షుగరు అన్నప్పుడు మీరు మెడికేషన్కి రావాలి. కాబట్టి మనం ఇమ్మీడియట్గా మనకు మెడిసిన్స్లో కూడా ఇప్పుడు హోమియోపతిలో ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఫాస్ట్గా క్యూర్ చేయొచ్చు. అలాగే మనం చాలామందిలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడుకుని వస్తుంటారండి, 5 సంవత్సరాలు. అలాగే వాళ్ళు ఇన్సులిన్ వాడుకుంటూ కూడా వస్తుంటారు. అలాంటి వాళ్ళకి తగ్గించడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అయినా కానీ వాళ్ళలో కూడా మంచి రిజల్ట్స్ చూపించవచ్చు. కానీ వీలైనంత వరకు డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మన లెవెల్స్ని మాత్రం కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి శేఖర్, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు శేఖర్ అండి. నేను 5 years బ్యాక్ కిడ్నీ స్టోన్స్ వచ్చాయని మెడిసిన్ వాడినా సార్. ఓకేనండి. అయితే ఇప్పుడు బాగా కొంచెం లావు వెయిట్ పెరుగుతుంది, ప్లస్ చెమటలు బాగా వస్తున్నాయి. ఓకే, సెక్స్ కూడా చేయలేకపోతున్నా సార్. ఓకేనండి. అంటే షుగర్ ఏమైనా ఉందా అండి? షుగర్ ఏం లేదు సార్. షుగర్ ఏం లేదు. ఓకేనండి. మీరు మేజర్గా ఏంటంటే మనకు ఇంటర్నల్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, రీనల్ క్యాలిక్యులే ఉన్నాయి. ఆ రీనల్ క్యాలిక్యులే ఉండడం వల్ల కూడా నడుము నొప్పి కూడా వస్తుంటుందండి కొంచెము. ఆ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే ఒకవేళ స్టోన్ ఫార్మేషన్ ఉన్నప్పుడు మనము లాప్రోస్కోపీ చేసి బ్లాస్ట్ చేసి తీసేసినా కానీ మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు అన్నట్టుగా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ వాడుకుంటే మాత్రం ఆ స్టోన్స్ని పూర్తిగా కరిగించేయడం అనేది జరుగుతుందని మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు. అలాగే మీకు పర్సనల్ ప్రాబ్లం కూడా ఉంది, అంటే నరాల వీక్నెస్ కూడా ఉంది. వాటికి కూడా మనకు హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. వాటి వల్ల ఏంటంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాలా, లేకపోతే ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా ఇన్సులిన్ అంటే ఇన్బిల్ట్ అవ్వడానికి బాడీ? ఓకేనండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇన్సులిన్ అనేది మనం తీసుకున్నట్లయితే మనం ఇన్సులిన్ పెంచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఫాస్టింగ్లో 200 ఉంది. ఇప్పుడు ఇన్సులిన్ వాడినప్పుడు అది ఆటోమేటిక్గా 150 స్టేజ్కి వస్తుంది, తగ్గుతుంటుంది అది. మళ్ళీ తర్వాత మనం ఎక్కువ టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ పడ్డప్పుడు, మళ్ళీ డైట్ ప్రాపర్గా తీసుకోలేనప్పుడు, అలాంటప్పుడు మళ్ళీ ఇన్సులిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లెవెల్స్ పెరిగినప్పుడు ఇన్సులిన్ డోసెస్ కూడా పెంచడం అనేది జరుగుతుంది. కాబట్టి మన దాంట్లో ఏంటంటే మీరు అన్నట్టు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఇవ్వడం అనేది అంటే ఇన్సులిన్ ఇప్పుడు మార్నింగ్ 10 ఉన్నాయనుకోండి, వాళ్ళ లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూ తగ్గించుకుంటూ రావడం అనేది జరుగుతుందండి. 5 అంటే గ్రాడ్యువల్గా ట్యాపరింగ్ చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది. సర్టెన్ స్టేజ్లో ఇన్సులిన్ లెవెల్స్ పూర్తిగా నార్మల్కి వచ్చేసరికి ఆ ఇన్సులిన్ కూడా తగ్గించడం అనేది జరుగుతుందండి. ఇలా ట్రీట్మెంట్ ఇచ్చుకున్నట్లయితే మనం మెల్లగా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకున్నా మనం పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అండి వాళ్ళు.
ఓకే డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా అవునండి. డయాబెటీస్ ఉంటుంది కదా, సో దానివల్ల పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి అవును. ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే అండ్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే ఓకే. బెటర్? మీరు వచ్చినప్పుడు ఏంటంటే మీరు జెస్టేషనల్ డయాబెటీస్ అంటామండి. అంటే గర్భిణీ స్త్రీలలో ఉండే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అంటే మనకు వాళ్ళలో ఏంటంటే ఒకవేళ డయాబెటీస్ ఉన్నప్పుడు పిల్లల్లో వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుందండి. ఒకవేళ మనకు డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలకు రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఫస్ట్ 1 to 5 years వరకు చేయించుకుంటూ ఉండాలండి. ఒకవేళ డయాబెటీస్ అనేది మ్యాక్సిమం 90% రాదండి పిల్లల్లో కూడా. మేజర్గా ఏంటంటే వాళ్ళలో ఒకవేళ ఇమ్యూనిటీ పవర్ తగ్గి రెసిస్టెన్స్ పవర్ తగ్గినట్లయితే పిల్లల్లో కూడా ఎక్కువ ఇంగ్లీష్ మెడికేషన్స్ అనేవి ప్రతిసారి దగ్గు, జలుబు, కోల్డ్ ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లలు. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ మనకు పదే యాంటీబయాటిక్ సిరప్స్ వాడుతుంటాము, ట్యాబ్లెట్స్ వాడుతుంటాము, యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడుతుంటాము. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లల్లో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది పూర్తిగా నశించిపోతుంది. అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ రెసిస్టెన్స్ పవర్ని మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి. కాబట్టి ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గినప్పుడు వాళ్ళలో డయాబెటీస్ కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు చిన్నపిల్లల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా ప్రెగ్నెంట్ ఉమెన్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఒక డయాబెటిక్ ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ వాడుకుంటా లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు పిల్లలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే నరేష్ గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం నమస్తే మేడం. మా మిసెస్ వయసు వచ్చేసి 27 years సార్. ఓకే అయితే చెప్పండి. సార్ మాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది సార్. ఓకేనండి. ఇంతవరకు మాకు కన్సీవ్ అవ్వలేదు సార్. హోమియో కేర్ మెడిసిన్ వాడాం సార్. ఓకేనండి. ఇప్పుడు ఎన్నాళ్ళు ఇప్పుడు మీరు ఎవరికి ఉందండి ప్రాబ్లం? హలో హలో మా మిసెస్ సార్. మేము మిస్సెస్ ఓకే. థైరాయిడ్ ఉందా, పీసీఓడి ఏమైనా ఉందా అండి? ఆ పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పేసి 1 year Okay. మెడిసిన్ వాడాం సార్. ఓకే. ఇప్పుడు మనకు పీసీఓడిలో అంటే మనం తీసుకున్నట్లయితేనండి మీకు పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్గా ఉంటాయి. పీసీఓడి వల్ల మన కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ వస్తాయి సార్ మీకు. ఎందుకంటే మన కాంప్లికేషన్ తగ్గించడానికి కూడా టైం పడుతుంది. ఆ పీరియడ్స్ రెగ్యులారిటీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే మీకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది ఇంచుమించుగా. అలాంటప్పుడు ఎక్కువ ఏళ్ళ నుంచి కూడా మనకు పిల్లలు లేకుంటే మాత్రం ఏఎంహెచ్ యాంటీములేరియన్ హార్మోన్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మేము ఏం చేస్తామంటే మనకు ఆ పీసీఓడిని అనేటివి పూర్తిగా తగ్గించడానికి చూస్తామండి. టెంపరీగా తగ్గించుకుని మన పీరియడ్స్ వచ్చినా మళ్ళీ అబార్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మళ్ళీ అబార్షన్ లేకుండా కూడా చూసుకోవాలి. ఒకసారి మన ప్రెగ్నెంట్ వచ్చిందంటే అది ఫీటస్ గట్టిగా ఉండాలి, మళ్ళీ డెలివరీ అయ్యే వరకు కూడా స్ట్రాంగ్గా ఉండాలండి. తర్వాత బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. అలా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి మీరు మెడిసిన్స్ వాడుకుంటూ ఉండాలండి. కొంతమందికి తొందరగా అవుతుంది, కొంతమందికి లేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ బట్టి, ఇమ్యూనిటీ పవర్ బట్టి కూడా ఉంటుందండి. కాబట్టి ఇబ్బంది లేదండి, మీరు మెడిసిన్స్ వాడుకుంటూ ఉండండి. ఎనీహౌ ఎందుకంటే పీసీఓడిలో మన దాంట్లో ఆపరేషన్ లేకుండా తగిన కేసెస్ చాలా ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే పీరియడ్స్ మీరు ఒకసారి కంటిన్యూ 6 months 3 months రెగ్యులర్ వచ్చాయంటే ఓవులేషన్ కూడా కరెక్ట్గా అవుతుంది. అండాశయం నుంచి అండాలు కూడా కరెక్ట్ క్వాలిటీగా రిలీజ్ అవ్వడం వల్ల మీకు ప్రెగ్నెంట్ వచ్చే వాళ్ళకు ప్రెగ్నెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో మల్లేష్. హలో మేడం. మల్లేష్ గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. యా, సార్ నాకు షుగర్ ఉందన్నారు మేడం. చెప్పండి. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉంది షుగర్ మొన్న మీకు? 1 month కింద చెకప్ చేసుకున్నా, ఫీవర్ వచ్చింది. ఓకే అయితే చెక్ చేసుకుంటే షుగర్ ఉందంటే షుగర్ టాబ్లెట్ వాడినా. మళ్ళీ రీసెంట్ గా నిన్న మొన్న చెక్ చేసిన సార్. ఓకేనండి. చెకప్ చేస్తే నార్మల్కి వచ్చింది 130. ఈరోజు చెక్ చేస్తే 130 తిన్నాక, ఓకే తినకముందేమో 95 ఉంది సార్. ఓకే నార్మలే ఉందండి ఇప్పుడు. చెప్పండి. అయితే ఇప్పుడు వాడాలన్నా టాబ్లెట్లు అవసరం లేదని ఫోన్ చేశాను. ఓకేనండి. మీరు అన్నట్టుగా రీసెంట్గా వచ్చిందమ్మా డయాబెటీస్. కాబట్టి మీరు అసలు ట్యాబ్లెట్ వాడుకోకుండా డైట్ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే బెటర్ ఉండండి. ఎందుకంటే మీరు ఒకసారి మెడిసిన్స్ వాడితే మన లైఫ్ లాంగ్ వాడమంటారు. కాబట్టి అవి తగ్గించడము, పెంచడము, తగ్గించడము మళ్ళీ అట్లా కామన్గా ఉంటుందండి ఆ మెడికేషన్స్. కానీ మీరు డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు నార్మల్ వచ్చింది కాబట్టి వీలైనంత కొంచెం స్టాప్ చేయండి. స్టాప్ చేసి డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండండి, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి. అలా కూడా మనకు లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు, మళ్ళీ ఫ్యూచర్లో పెరుగుతున్నాయి షుగర్ లెవెల్స్ అన్నప్పుడు మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చండి మీరు. ఓకే డాక్టర్, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? ఇప్పుడు డయాబెటీస్లో ఏంటంటే డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందండి. మేజర్గా తీసుకున్నట్లయితే మెయిన్గా స్వీట్ పదార్థాలని పూర్తిగా అవాయిడ్ చేయాలండి. ఇప్పుడు స్వీట్స్లో విషయానికి వస్తే మామిడి పండు కానీ, సపోటా కానీ, ఎక్కువ స్వీట్ ఉన్న బనానా కానీ, జామకాయ కానీ ఎక్కువ స్వీట్ ఉన్న పదార్థాలన్నిటి పూర్తిగా మానేసుకోవాలి.
దాంతోపాటు ఏంటంటే మనకు రైస్ కూడా తగ్గించుకుంటే చాలా మంచిదండి. ఆఫ్టర్నూన్ టైంలోనే రైస్ మాత్రం తీసుకోవాలి. నైట్ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 8 లోపే వాళ్ళు తినడం అనేది చూసుకోవాలండి. డిన్నర్ అయిపోవాలి. అలాంటప్పుడు నైట్ టైంలో కూడా రైస్ అనేది పూర్తి అవాయిడ్ చేయాలి. చపాతీ కానీ పులకాలు కానీ తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే డైట్ కూడా మరీ ఎక్కువ డైట్ ఉండదండి మన హోమియోపతిలో. ఇప్పుడు ఆయుర్వేదిక్ తీసుకున్నట్లయితే అనేక రకాల పథ్యం ఉంటుంది. అది తినొద్దు ఇది తినొద్దు అని ఉంటుంది. కానీ మన హోమియోపతిలో ఏంటంటే మినిమం డైట్ కొంచెం మెయిన్ అంటే షుగర్ పేషెంట్స్ స్వీట్ అవాయిడ్ చేస్తే సరిపోద్ది. హైపర్ టెన్షన్ పేషెంట్స్ సాల్ట్ అవాయిడ్ చేస్తే సరిపోద్దండి. ఇలా కామన్ డైట్ ఉంటుంది. కాబట్టి వాటితో పాటు మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే కూడా మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చాలా మందిలో డయాబెటీస్ ఉంది కదా, సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకున్నట్లయితే వాళ్ళను జూనియర్ ఇడియోపతిక్ డయాబెటీస్ అంటామండి. అలాంటప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు అనేక రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా మేజర్గా ఏంటంటే మెంటల్ రిటార్డేషన్ కానీ ఫిజికల్ రిటార్డేషన్ కానీ చూస్తుంటాం. అలాగే మెంటల్ రిటార్డేషన్ అంటే మానసిక ఎదుగుదల సరిగ్గా ఉండదు, అలాగే శారీరక ఎదుగుదల కూడా ఉండదండి. ఇప్పుడు మైండ్ అనేది ఏంటంటే ప్రాపర్గా డెవలప్మెంట్ అవ్వదు. వాళ్ళలో ఎక్కువ మర్చిపోవడము, కాన్సన్ట్రేషన్ లేకపోవడము, మెమొరీ తగ్గిపోవడము అలాంటివి ఎక్కువ చూస్తుంటాము. అలాగే నడవడం కూడా అంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే నడవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అది నడుచుకుంటూ పడిపోవడము, అంటే మనకు బ్యాలెన్సింగ్ అనేది ఉండదు, గేట్ ప్రాపర్గా ఉండదు. ఇలాంటివి కూడా మన చిన్నపిల్లలు చూస్తుంటాం చాలా మందిలో డయాబెటీస్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మన వాళ్ళలో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఫాస్టింగ్ వచ్చేసి 300, 350 అబౌవ్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇన్సులిన్ అనేది వాడుతుంటారు. కానీ మన హోమియోపతి ట్రీట్మెంట్లో ఏంటంటే వాళ్ళలో ఈ కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు. అంటే మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదలని మన మెడిసిన్స్ వల్ల డెవలప్మెంట్ చేయొచ్చు. అంటే వాళ్ళ మైండ్గా ప్రాపర్గా మెమొరీ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. అలాగే ఎదుగుదలని కూడా ఫిజికల్ గ్రోత్, ఫిజికల్ రిటార్డేషన్ లేకుండా కూడా చూసుకోవచ్చు అండి. నడక కరెక్ట్గా ఉండడం, ప్రాపర్గా ఉండడం, ఎదుగుదల ప్రాపర్గా రావడం అనేది జరుగుతుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇంకెలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ కానీ రిస్క్ కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అవునండి, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే డయాబెటీస్లో అన్నిటికన్నా మేజర్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్. ఇప్పుడు కాంప్లికేషన్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి అంటామండి. అంటే కంటి చూపు మందగించడము, అంధత్వం ఉండడము, కొంతమందిలో కళ్ళు మసక కనిపిస్తుంటాయి, అలాంటివి ఎక్కువ చూస్తుంటామండి. సైట్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తుంటాం. కొంతమందిలో కూడా ఆపరేషన్కి వెళ్ళాలంటుంటారండి, క్యాటరాక్ట్ ఆపరేషన్ కానీ అలాంటివి. అది చేయించినా కానీ మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే షుగర్ పెరిగిపోయినప్పుడు టైప్ 1 డయాబెటీస్లో ఇలాంటి కాంప్లికేషన్ డయాబెటిక్ రెటినోపతి చూస్తుంటాము. వాటితో పాటు ఏంటంటే డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ మీద ప్రభావం పడడం, అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం, వాళ్ళలో సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోవడము, అలాంటప్పుడు డయాలిసిస్ స్టేజ్కి వెళ్ళడము, లేకుంటే ఎక్కువ మూత్ర విసర్జన అనేది ఎక్కువగా ఉండడము, మూత్రం పదే రావడము, దాంతోపాటు మూత్రం డ్రాప్ రావడము, అంటే ఇన్వాలంటరీ యూరినేషన్ అంటే తెలియకుండానే యూరిన్ వెళ్ళిపోవడము, ఇలాంటివి ఎక్కువ చూస్తుంటామండి. ఆ మూత్రనాళం అనేది నేరోగా అయిపోతుంది, దాన్ని ప్రోస్టోమెగాలి అంటాము. ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ చూస్తుంటాము. అలాగే డయాబెటిక్ న్యూరోపతి అంటే నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందండి, అంటే నరాల పైన. అంటే ప్రతి మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు సర్టెన్ పార్ట్లోకి. అది మేజర్గా తీసుకున్నట్లయితే మన కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల రక్తనాళాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే అరికాలలో మంటలు కానీ తిమ్మిర్లు కానీ ఎక్కువ చూస్తుంటాం. కాబట్టి ఎక్కువసేపు నిలవలేము, ఎక్కువసేపు నడవలేము. మెయిన్గా తిమ్మిర్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే చూదుల్లాగా పొడిచినట్టుగా చాలా భయంకరమైన పెయిన్ ఎక్కువగా ఉంటుందండి, చాలా నొప్పిగా ఉంటుంది. దీన్ని పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం. ఈ పెయిన్ అనేది, ఈ ప్రాబ్లం అనేది చాలా మందిలో చూస్తుంటాం షుగర్ పేషెంట్లో. అరికాల మంటలు వస్తున్నాయి అంటే మాత్రం షుగర్ అనేది పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చండి. కాబట్టి కంట్రోల్ స్టేజ్లో లేదు అని తెలుసుకోవచ్చు. కాబట్టి అలాంటి పెరిఫెరల్ న్యూరైటిస్ కూడా మన హోమియోపతిలో ఎక్సలెంట్ ఉంటుందండి. అరికాల మంటలు తగ్గించడానికి మనం పర్మనెంట్గా ఇవ్వచ్చు, మళ్ళీ రాకుండా పూర్తిగా పర్మనెంట్ క్యూర్ చేయొచ్చండి. అలాగే మనకి ఏంటంటే కీళ్ళ నొప్పులు, లేదా కాట్లే జరిగిపోవడము, గుజ్జు అరిగిపోవడము, కాల్షియం తగ్గిపోవడము, విటమిన్ డిఫిషియన్సీ, ఇవన్నీ మనకు డయాబెటీస్లో కూడా చూసే ప్రాబ్లమ్స్ అండి. కాబట్టి మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని కాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, గ్యాంగ్రీన్ అంటాం. ఆ గ్యాంగ్రీన్ అంటే చిన్న పుండు అనేది పెద్దగా మారిపోయి అది పెద్ద ఒక వూండ్ లాగా ఫామ్ అవుతుందండి. అక్కడ కూడా మన గ్యాంగ్రీన్ అంటే మొత్తం సెల్యులైటిస్ కూడా ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే సర్టెన్ పార్ట్ని కూడా తీసేయాలంటుంటారు. ఆ గ్యాంగ్రీన్ మనం ముందుగానే గుర్తించి స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చండి వాటి కూడా. ఓకే, నెక్స్ట్ సురేష్ అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ నమస్కారం అండి. నమస్తే అండి సురేష్ గారు, చెప్పండి. హలో సార్, చెప్పండి. నాకు 5 సంవత్సరాలు అవుతుంది సార్ షుగర్ వచ్చి. ఓకే, అంటే వాడినా కూడా ఎక్కువనే ఉంటుంది సార్, 250, 300 దాకా ఉంటుంది. ఓకేనమ్మా. ఇంగ్లీష్ మీడియం. ఓకే. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటున్నాయా? వేరే ప్రాబ్లం అంటే అధిక ఆకలి ఎక్కువ. ఓకే, ఆకలి, చెమట, నీరసంగా ఉంటుంది. ఓకేనండి.
మీరు 5 సంవత్సరాల నుంచి ఉంది షుగర్, అయినా మీరు రెగ్యులర్ మెడిసిన్స్ వాడుతున్నా కానీ కంట్రోల్ అవ్వట్లేదు. అటు మీరు పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ వచ్చేసి చాలా హై రేంజ్లో ఉన్నాయి, 250 అబవ్ ఉన్నాయి. కాబట్టి వాటికి ఏంటంటే మనం ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా టెంపరీ మాత్రమే కంట్రోల్ చేసుకోవచ్చండి. అయినా మీరు మెడిసిన్స్ వాడినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి మీకు రెసిస్టెన్స్ పవర్ని పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు రెసిస్టెన్స్ పవర్ని ఇంప్రూవ్మెంట్ చేసి దాని ద్వారా షుగర్ లెవెల్స్ని మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవచ్చండి. దాంతోపాటు మీరు అన్నట్టుగా నీరసం ఎక్కువగా ఉండడము, తల తిరగడము, చెమటలు ఎక్కువ రావడము ఇవన్నీ కూడా చూస్తుంటాం డయాబెటిక్స్లో. కానీ మన మెడిసిన్స్ వాడాక మెయిన్గా ఏంటంటే యాక్టివిటీస్ పెరుగుతాయి. అంటే డల్గా నీరసంగా ఉండకుండా వాళ్ళ పని వాళ్ళు యాక్టివ్గా చేసుకోగలుగుతారు, కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, మెమొరీ కూడా పెరుగుతుందమ్మా. కాబట్టి ఒకసారి మీరు మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చండి. ఓకే డాక్టర్, ఇప్పుడు డయాబెటీస్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ లైఫ్ లాంగ్ యూస్ చేయాలా మెడిసిన్స్ లేకపోతే సర్టన్ పీరియడ్ వరకు చాలా? ఓకే అండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతికి అయితే పర్మనెంట్ క్యూర్ కూడా ఉందండి. అంటే టైప్ 2 డయాబెటీస్లో. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినట్లయితే ఇంకా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మన కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తుంటామండి. అంటే అడ్వాన్స్డ్ జెనెటిక్ ట్రీట్మెంట్ అంటాము. వీటి ద్వారా ఏంటంటే మనిషి లక్షణాలతో పాటు వ్యాధి లక్షణాలను కూడా తీసుకుంటాం. అంటే డయాబెటీస్కి ఏంటంటే మేజర్ రావడానికి ఇది ఒక వైరస్ కాదు, బ్యాక్టీరియా కాదండి. మేజర్గా మెయిన్ ఏంటంటే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం వాటిని రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే వేటి వల్ల వచ్చాయి టెన్షన్స్, ఆలోచనలు దేనికి ఉన్నాయి, అలాగే మానసిక ఆందోళనలు ఎలా ఉన్నాయి, వాటిని మనం బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే కరెక్ట్ మెడిసిన్స్ పడ్డట్టయితే పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. ఏంటంటే మన కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది కూడా మన హోమియో కేర్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశామండి. వీటి ద్వారా ఏంటంటే మన డయాబెటిక్స్ లెవెల్స్ కూడా మనకు పర్సంటేజ్ కూడా 70% అబోవ్ ఉందండి సాటిస్ఫాక్షన్. కానీ చాలామందిలో కూడా ఏంటంటే కొంతమంది పేషెంట్స్ తగ్గిపోయిందని చెప్పి మానేస్తుంటారు. అలా కాకుండా మేము డాక్టర్స్ ఎంతవరకు చెప్పామో అంతవరకు వాడుకుంటే పర్మనెంట్గా తగ్గించుకోవచ్చండి. అంటే కొంతమంది పేషెంట్స్ తగ్గింది స్వీట్ తినడం అనేది చేస్తుంటారు, కొంతమంది పేషెంట్స్ అసలు పర్మనెంట్గా క్యూర్ అయిపోయిందని మానేయడం అనేది చేస్తుంటారు 6 months 1 yearలో కూడా. అలా కాకుండా మనం కంటిన్యూగా డాక్టర్స్ ఎంతవరకు డ్యూరేషన్ చెప్తే అంతవరకు మనం మంచిగా వాడుకున్నట్లయితే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ లేకుండా మనం పర్మనెంట్గా తగ్గించుకోవచ్చండి. ఓకే డాక్టర్, అసలు డయాబెటీస్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చా ఏమన్నా? అవునండి, ఇప్పుడు డయాబెటీస్ రాకుండా అంటే మనం వంశపరంగా చూసుకోవాలండి. ఫ్యామిలీలో కూడా ఎవరికైనా ఫాదర్కి మదర్కి కానీ డయాబెటీస్ ఉన్నట్లయితే మరి పిల్లలు కూడా చాలా జాగ్రత్త పడాలి. 30 years ఏజ్ దాటిందంటే చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కూడా మన కాంప్లికేషన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి టైంలో ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటే మాత్రం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, వెయిట్ పెరగకుండా చూసుకోవాలి, డైట్ కూడా ప్రాపర్గా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు కూడా పిల్లలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కానీ 40-50 yearsలో చూస్తుంటాము, కానీ ఈ మధ్యకాలంలో అలా లేదండి. చాలా తొందరగానే 30 years ఏజ్లో కూడా చాలా మందిలో చూస్తున్నాము. కాబట్టి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడి ఎవ్రీ 6 months అంటే 30 years దాటిన తర్వాత ఎవ్రీ 6 నెలలకు ఒకసారి కూడా టెస్ట్ చేయించుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, డయాబెటీస్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.